సమాచార హక్కు చట్టం ఉండగా డిజిటల్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఎందుకు అంటున్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఇందులో కొన్ని సెక్షన్లు అభ్యంతరకరమే కాకుండా ఆర్టీఐ ముఖ్య ఉద్దేశాన్ని చంపేశాయని చెబుతున్నారు. దీనిపై ఇండియా కూటమి అంతా ఏకమై పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇండి కూటమి. 2023లో పార్లమెంట్ ఆమోదం పొందిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోని పలు సెక్షన్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు ఎంపీలు. డిపిడిపి చట్టం 2005 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 81Jని నిర్వీర్యం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 81J ప్రకారం వ్యక్తిగత సమాచారం ఏదైనా ప్రజా ప్రయోజనాలకు సంబంధం లేకపోయినా సమాచారాన్ని బహిర్గతపరచడం వల్ల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకు దారితీస్తే దాన్ని వెల్లడించకుండా నిలిపేయవచ్చు. డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3) మాత్రం ఆర్టీఐ చట్టంలో కీలకమైన సెక్షన్ ను సవరిస్తోంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సమాచారం అందకుండా పోతుందని కాంగ్రెస్ ఎంపీ సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. గౌరవ్ గొగోయ్ ఆరోపించారు. आज जो जानकारी आपका अधिकार है, जो सूचना का जो अधिकार है, उस अधिकार को आज इस छल के द्वारा इस अधिकार को नागरिकों से छीना गया. Very surreptitiously, maliciously and mischievously, the right of citizens to information has been snatched by the recent Digital Data Protection Act. ప్రతిపక్ష ఎంపీలతో పాటు ప్రజా సంఘాలు, ఆర్టీఐ యాక్టివిస్టులు, వివిధ పార్టీలు, గ్రూపులకు చెందిన వ్యక్తులు రాహుల్ గాంధీని కలిసి డేటా ప్రొటెక్షన్ చట్టంలోని లోపాలను వినిపించారు. ఆయన వారందరితో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇదంతా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఓ వినతి పత్రం విడుదల చేశారు. 130 సంతకాలు లభించాయని మరికొంతమంది ప్రముఖులతో కూడా మాట్లాడుతున్నామన్నారు. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ లోని సెక్షన్ 44(3)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. वॉइसेस ऑफ द ऑपोजिशन, विरोधी दलों के बहुत अहम नेताओं की आवाज, उनका हस्ताक्षर इस पिटीशन पर है. तो बहुत ही आज कल के बीच में ये हम मंत्रालय में भेजेंगे और हम आशा करेंगे कि सरकार इस पर गंभीर मंथन करेगी और जो हमारा परामर्श एडवाइस है कि सेक्शन 44(3) को रिपील करना, वो करेगी. वो इससे करने से डिजिटल डेटा प्रोटेक्शन के मूल जो बिल है उस पर ज्यादा प्रभाव नहीं पड़ता, लेकिन पार्लियामेंट के द्वारा पारित हुआ राइट टू इन्फॉर्मेशन एक्ट की जो आत्मा है. మరోవైపు ఆధార్ కొత్త యాప్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా ప్రొటెక్షన్ యాక్ట్ త్వరలో అమల్లోకి వస్తోంది కాబట్టి ఆధార్ చట్టంలోనూ పలు మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్యుడి కేంద్రంగా ఆధార్ చట్టం ఉండాలన్నారు అశ్విని వైష్ణవ్.